నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అమ్మ, ఈరోజు కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి సంబంధంగా ఈరోజు ప్రత్యేకించి చేయాల్సిన పూజలు, అంటే పెళ్లి కాని వారు ఎస్పెషల్లీ ఈరోజు సాయంత్రం చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయంటారా? కృష్ణాష్టమి అంటే అందరికీ కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా పండుగ రోజు. ఎందువల్ల అంటే కనుక వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అన్న కృష్ణ పరమాత్మని అందరూ కూడా చిన్న కృష్ణుడు విగ్రహం పెట్టుకొని చక్కగా, అది మట్టిది కావచ్చు, వెండిది కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఆయన రూపాన్ని అక్కడ పెట్టుకొని ఆయన చిన్న చిన్న పాదాలు వేసి సాయంకాలం పూట పూజ చేసేవాళ్ళు ఉంటారు, ఉదయాన్నే చేసేవాళ్ళు ఉంటారు. ఆయనకి వెన్న, అటుకులు, బెల్లం కలిపినటువంటివి ఆయనకి నివేదన చేస్తూ ఉంటారు. పాయసాన్నం లేకపోతే పెరుగన్నం అన్నీ కూడా ఆయనకి ఇష్టమే. ఆయనకి పాలు, పెరుగు అంటే చాలా ప్రీతి. అందువల్ల ఆ విధంగా దాని యొక్క నైవేద్యాలు, ఇంకా చెప్పాలంటే కొంతమంది 108, కొంతమంది 54 నుంచి 11 నుంచి 16 నుంచి ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే నాకు ఏం లేదంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆ మూడిట్లో ఏం పెట్టినా సరే ఓకే అంటాడు ఆయన. అంటే పత్రం అర్పించవయ్యా, ఓ తులసి పత్రం పట్టుకొచ్చి పెట్టి అక్కడ చక్కగా నేను దూకిపోతానంటాడు. అందువల్ల అనన్యమైనటువంటి చింతనతో కృష్ణం వందే జగద్గురుం అని అనుకొని, ఓ నమో భగవతే వాసుదేవాయ అనుకొని వాళ్ళ సాయంకాలం పూట తులసి దళాలు ముందే కోసుకుని పెట్టుకొని, మగవాళ్లే కొయ్యాలి, ఆడవాళ్ళు ముట్టుకోబాకండి. చక్కగా దానితో ఆ యొక్క కృష్ణ పరమాత్మని మీరు పూజించినట్లయితే సన్నజాజుల మాల, మల్లెమాల అలాంటివి ఆయనకి చాలా ఇష్టం. సుగంధభరితమైనటువంటి పూలమాలలు అంటే డెకరేషన్గా అలంకరించి ఆయన్ని చక్కగా పూజించండి. వివాహాలు తొందరగా అయిపోతాయి. చాలా మంచి విషయం చెప్పారమ్మ. ఎందుకంటే పెళ్లి వివాహానికి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి బాగా కలిసి వచ్చింది. అమ్మ, మీరు ఒకటి అన్నారు, అంటే తులసి ఆకుల్ని, మొక్కల్ని ఆడవాళ్ళకి ముట్టుకోకూడదమ్మా అసలు? అంటే సాధారణంగా ఏంటంటే ఇంట్లో పురుషులు ఉంటే పురుషుల చేతే తులసి దళాలు కోయిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ముట్టుకోరాదు అంటూ ఉంటారు. అలాగే సంధ్యా సమయంలో ముట్టుకోరాదు. అందుకని అమ్మవారికి ఇప్పుడు తులసి మాత అంటే శ్రీ మహాలక్ష్మీదేవి. అందువల్ల వినాయకుడిని తులసి దళంతో పూజించాం. ఓన్లీ వినాయక చవితి రోజున తప్ప ఒట్టి రోజుల్లో పూజించాం. అలా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి తులసి మాతకి. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు పడితే మనం అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి కదా మరి. అవునమ్మా. ఓకేనా, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? ఎస్పెషల్లీ చెప్పాలంటే కనుక పద్మశాలి క్యాస్ట్ ఒకటి తీసుకున్నాను, రెండో పెళ్ళి ఒకటి తీసుకున్నాను. మామూలుగా అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు కాబట్టి అలా చెప్పుకుంటూ పెడదాము. అంటే ఇదివరకట్లాగా ఎక్కువ ప్రొఫైల్స్ చదవడం అనేది తగ్గించి చక్కగా ఒక మన దగ్గర ఉన్నాయా లేదా అని వాళ్ళకి, అంటే ఏంటంటే ప్రసాదం కొంచెమే తింటాం, అలా ఉన్నాయనుకుంటే కనుక వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ముందుకు వచ్చి చక్కగా చూసుకుంటున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, మంచిగా మనకి అన్ని విధాలా బాగుంది. అందుకని అదే పందాలో పోతున్నాం అనమాట. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. తప్పని. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. కడప డిస్ట్రిక్ట్ వద్దులు మేడం అది. ఓకే, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి. మీరు ఏ కులానికి చెందిన వారండి? రెడ్డిస్ మేడం. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ వరకు చదివాడు. మామూలుగా వచ్చేసి ఫైనాన్స్ ఇచ్చుకుంటున్నాడు. 30 years ఉన్నాయి మేడం. ఓకే, అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి, వాట్సాప్ నెంబరు వారు చెబుతారు, రాసుకుని పెట్టండి. పెట్టిస్తాను మేడం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439.
ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. కనపడుతుంది. ఓకే అండి, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీరు ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుంటారు. ఓకేనండి. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. డెఫినెట్గా బ్రాహ్మిన్స్లో అమ్మాయి 26 సంవత్సరాలు, ఈ పాపకి 5'3" హైటు, బీడీఎస్ డాక్టరు, తగినటువంటి వెల్ సెటిల్డ్ డాక్టరు వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు అమ్మాయి 30 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షల జీతంలో ఉంది పాప. ఎండి డాక్టర్ వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, మేనేజర్గా వర్క్ చేస్తుంది పిల్ల. 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి వెంకట్రావు గారు నమస్తే అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. మేడం నమస్తే మేడం. నమస్కారం మేడం. చెప్పండి మేడం, నాది డేట్ ఆఫ్ బర్త్ 28/11/1988 మేడం. ఓకే, అప్పుడు మీకు పెళ్లి సంబంధం కావాలా లేకపోతే జాతకం గురించా? జాతకం మేడం. జాతకం అయితే వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు క్లారిటీగా పెట్టేయండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది. వివాహానికి సంబంధించి కూడా ఉంటున్నారు. వివాహానికి సంబంధించి అయితే మీ బయోడేటా, ఫొటోస్ కూడా పంపించండి. ఇదే వాట్సాప్ నెంబరే నోట్ చేసుకోండి, వారు చెప్తారు. సరేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి మీ ఫోటో డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా జాతక పరిశీలన కూడా అడిగారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా అమ్మ, ఇప్పుడు ఏంటంటే కనుక గౌడ్స్ క్యాస్ట్, 26 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్ చేసింది, ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి అంటే అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది హైదరాబాద్లోనే. తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. అంటే ఒక్కొక్కటే చదువుతున్నాను కదా, ఒక్కొక్కళ్ళే ఉన్నారని అనుకోకండి. ఎందుకంటే కనుక సమయాభావం వల్ల నేను చాలా లిమిటెడ్గా తీసుకురావడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే మున్నూరు కాపు క్యాస్టు, రెండో పెళ్ళి, ఈవిడికి 35 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది అమ్మాయి, 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మిన్స్ క్యాస్టు, 29 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్టు, 33 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసింది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా హిందూస్. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి వాసు గారు నమస్తే అండి. హలో వాసు గారు. ఓకేనండి, మీకు కాల్ కలిసింది కానీ మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. హలో చెప్పండి, ఎవరికండి పెళ్ళి? మా అబ్బాయికి. అబ్బాయి ఏం చదువుకున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి వాసు గారు, టీవీ చూస్తూ మాట్లాడద్దు. టీవీ చూడలేదమ్మా. చెప్పండి. అబ్బాయి ఏం చదివాడండి? ఎంఏనా? వాడు డిగ్రీ అమ్మా. అదే, మీ కులం ఏంటండి? నాయ బ్రాహ్మణ. మీరు అబ్బాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని దానికి పంపించండి, రాసుకోండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఏంటండి? సర్లేండి. ఓకే అండి, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, చాలామంది గ్రహ దోషానికి సంబంధించి జరిపించుకుంటారు, గ్రహాల దోషం పోవాలని చెప్పేసి. నిజంగా అలా చేయడం వల్ల దోషాలు పరిహారం అవుతాయంటారా? ఇక్కడ మనము నిజంగా మనకి ఇప్పుడు వేళ కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి దగ్గరికే వెళదాం మనం. ఈ గ్రహ దోషాలు, ఈ దిష్టిలు ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా అంటే, యశోదామాత 3 పూట్ల కూడా చిన్ని కృష్ణమ్మకి దిష్టిలు తీస్తూ ఉండేది. అదేవిధంగా రుక్మిణీమాత తన పెళ్ళికి ముందు ఆయన తండ్రి, రుక్మిణి యొక్క తండ్రి 7 పుట్ల వడ్లు, అదేవిధంగా రాసులు రాసులు రత్నాలు, వజ్రాలు అన్నీ కూడా పోసి నవగ్రహాలకు సంబంధించినటువంటి నవరత్నాలని కూడా ఆమె చేత దానం ఇప్పించాడు సుమా అని
మనకి భాగవతంలో చెప్పబడింది. అంటే ఏమిటి, అప్పటి నుంచి కూడా ఈ గ్రహాలలో దోషాలుంటే ఏ రత్నం అయితే మనము అందరికీ కూడా చక్కగా ఇచ్చేస్తే దానం కింద ఆ యొక్క రత్నం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్నెస్ తగ్గుతుంది అన్నది రుక్మిణీమాతే అప్పుడు తప్పనిసరిగా పాటించింది కదా. మరి అందుకనే కోరుకున్న వరుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి మరీ చేపట్టాడమని. అందువల్ల జాతకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ దానాలు ఉన్నాయి, గ్రహాలకి జపాలు ఉన్నాయి. గ్రహాల జపాలు చక్కగా చేసేవాళ్ళు అనుకోండి, బ్రహ్మాండంగా వెంటనే వాళ్ళు అనుకున్న విధంగా చేసినటువంటి జపాలు సరిపోతే ఆ యొక్క దోషానికి సరిపడా చేసినట్లయితే తప్పనిసరిగా వివాహం అయిపోతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. సింధుజ గారు నమస్తే అండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నాది లాస్ట్ 2022లో మ్యారేజ్ అయింది. ఓకే, డివోర్స్ ప్రాసెస్ నడుస్తుంది. ఒకసారి మేడం గారిని అడిగి ఎలా ఉంటుంది ప్రాసెస్, చేయమంటారా లేదా అనేసి నాది ఆశీష్ నక్షత్రం మేడం. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. 28/1/1994. అమ్మ సింధుజ, అంత ఫాస్ట్ వద్దు తెరవద్దురా. నా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక పేపర్ మీద నీట్గా రాసేసి మీ ప్రాబ్లం కూడా రాసి నాకు కొంచెం వాట్సాప్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439 అండి. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి, మీ జాతక పరిశీలన కూడా చేస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాల పాప, ఎంబీబీఎస్ డాక్టరు. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, వెల్ సెటిల్డ్, తగినటువంటి ఎంఎస్ కానీ ఎండీ చేస్తున్న డాక్టర్ వరుడు కావాలంటున్నారు వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది పాప, వెల్ సెటిల్డ్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు కేస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 22 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు కేస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉంది, 5 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు కేస్ట్లో. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేపిస్తారు. మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్నవారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి బయోడేటా పంపించండి. ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ పేరుకు సంబంధించి మీరు ఏ సమస్యకి పరిష్కారం కావాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. కాల్ చేసి మీతో మాట్లాడి తెలుసుకుంటారు. అదేవిధంగా చాలామంది అమ్మ కృష్ణాష్టమి రోజున పుట్టిన వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు, లేదా తల్లికి దూరంగా ఉంటారు, ఇలాంటి అంటూ ఉంటారు కదా, అవి నిజమే అంటారా? అమ్మ, అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక తల్లి నుంచి ఇంకో తల్లి దగ్గరికి చేరాడు. అవును. అందువల్ల ఆయన కష్టాలు పట్టడం కన్నా ఇదంతా కూడా ఈ యొక్క అవతారం చూసినట్లయితే కనుక లోక కళ్యాణార్థం కృష్ణ పరమాత్మ అవతారం వచ్చింది. అంటే ఏమిటంటే కంసుడు చనిపోవాలి, అక్కడ పోతన మరణించాలి, శకటాసురుడు మరణించాలి, అలా ఇంకా ఎంతమందో ఆయనకి హాని తలపెట్టినటువంటి వాడు వాళ్ళందరూ కూడా నిర్మూలన అయిపోయారు. అదే కాకుండా కాళీయ మర్దం ద్వారా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు, లోభం కూడా తప్పే. ఆ విధమైనటువంటివన్నీ ఎలా అరికట్టాలా అన్నది ఆయన ఆచరణాత్మకంగా మనకు చూపించాడు కృష్ణ పరమాత్మ. కష్టాలు అంటే కష్టం లేనివాడు ఎక్కడైనా ఉన్నాడా? అందుకే బుద్ధుడు అడిగాడట, ఏమనంటే ఎవరింటిలో ఉన్న శోకం లేని ఇంట్లో కొన్ని నావాలు తీసుకురండి అంటే అందరిలోనే ఏదో ఒక మరణం, ఏదో ఒక దుఃఖం ఉందట. అందువలన శోకం కానీ దుఃఖం కానీ అన్నీ కూడా జన్మ ఎత్తిన తర్వాత అనుభవించాల్సిందే. అయితే కృష్ణ పరమాత్మ నవ్వుతూ చక్కగా ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రేమతత్వంతో ఉండాలి అని ఒక మధురమైనటువంటి భక్తికి ప్రతీకగా ఆయన మధురానగర్లో చక్కగా ఈ యొక్క గోపికలతో ఆటలాడినా, పాటలు పాడినా, ఉట్టి కొట్టినా, అందరి మనసుల్ని కూడా ఆయన దొంగిలించిన నా చిత్తచోర అనేసి పాటలు ఉంటాయి. చిత్తచోర నవనీత చోర అనేసి పాటలు ఉన్నాయి. అలాగే యశోదాకే బాలుడు ఈయన. మరి దేవకి పుత్రుడు కాదా?
దేవకి కదా కన్నది. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడానమ్మా మనకి దూరం అవుతారనేది ఏం లేదమ్మా. తల్లిదండ్రులకి దగ్గరగానే ఉంటారు. పేగు మెళ్ళ వేసి పుట్టాడనుకోండి అష్టమి నాడు, అమ్మ బాబాయ్ మేనమాకి గండం అంటారు. నూనెలో నీడ తీసి చూసుకొని అలాగే పేగు దగ్గర ఎలా అయితే మెళ్ళ వేసి పుట్టాడో అలా కత్తిగాటు పెడితే అది పోతుంది అంటారు. అలా ఎన్నో రకాలు, అంటే ఇవన్నీ కూడా ఈ ఆచారాలన్నీ కూడా భగవంతుని నుంచి మనకి సంకల్పంతో ఆయన అవన్నీ సంప్రాప్తించబడ్డాయి. అందువల్ల డౌట్స్ ఏం పెట్టుకోక్కర్లేదు, కష్టాలు ఏమి ఉండవు, సుఖాలు ఉంటాయి. వాళ్ళ కృష్ణాష్టమి ఎంత పెద్ద పండుగ చేసుకుంటున్నాం మనం. అవునమ్మా. ఓకేనండి. ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇదే వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్లో కొంతమందికి కాల్ కలుస్తుంది, కొంతమంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుందాం. నాగేంద్ర బాబు గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాగేంద్ర బాబు గారు. మేడం గారు, నాకు మ్యారేజ్ కావాలండి, సెకండ్ మ్యారేజ్ మాది. ఓకే, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి? మేము వచ్చేసి సేల్స్మెన్ గా పనిచేస్తానండి బట్టల షాప్ లో. ఓకే, సరే. అంటే క్యాస్ట్ ఏంటండి? వైశాస్ అండి, ఆర్య వైశాస్. వైశాస్ సెకండ్ మ్యాచ్. మీరు అంటే జీతం ఎంత ఉంటుందండి? 30,000 వస్తుందండి మొత్తం. 30,000 వస్తుందా? అంటే మీరు ఓన్ హౌస్ అన్నీ ఉన్నాయండి? ఓన్ హౌస్ ఉందండి మాకు. ఓకే, ఎక్కడ పని చేస్తారండి మీరు? గుంటూరు అండి. గుంటూరు. అలా అంటే ఇప్పుడు ఇది హైదరాబాదు ప్రాపర్ కాబట్టి గుంటూరు నుంచి వచ్చిన వైశాస్ క్యాస్ట్ అమ్మాయిలకి మిమ్మల్ని మీది ఫార్వర్డ్ చేస్తాము. తప్పనిసరిగా మీరు ఫోటో డీటెయిల్స్ పెట్టండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 24 సంవత్సరాల అమ్మాయి, యుఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'2" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, 70,000 జీతం. తర్వాత మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5 అడుగుల హైటు, ఎంబీఏ చేసింది, 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, జాతకంలో ఎలాంటి దోషాల వలన రెండో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు? రెండో వివాహానికమ్మా నిజంగా చెప్పాలంటే కనుక రాహుకేతువుల దోషం అంటూ ఉంటాం, కుజ దోషం అంటూ ఉంటాము. అదే కాకుండా కనుక ఒక్కొక్కసారి కొంతమందికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒకరికి కుజ దోషం ఉంటుంది, ఒక్కొక్కరికి కుజ దోషం ఉండదు. అలాంటప్పుడు తర్వాత వాళ్ళకి నడిచేటటువంటి పీరియడ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఆ నడిచేటటువంటి ఆ యొక్క గ్రహాలకి గ్రహమైత్రి ఇద్దరికీ ఉందా లేదా. పొంతన అంటే ఏదో 2 నిమిషాల్లో 18 మార్కులు వచ్చేసే పాస్ అయిపోయాం, అలా కాదమ్మా. జాగ్రత్తగా అన్నీ చూసుకుంటే అప్పుడు వైవాహిక జీవితంలో విభేదాలు అనేది తగ్గి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని జాతకాలు ఎందుకు చూస్తున్నారు, ఇదివరకటి కన్నా ఇప్పుడు 100% చూస్తున్నారు కదా. అవునమ్మా, అందు గురించే చూస్తున్నారు అనమాట. ఓకేనమ్మా. రెండో వివాహానికి సంబంధించి మ్యాచెస్ తీసుకొచ్చారు కదా, అవి చదవండి. చెప్తానమ్మా. ఇప్పుడు సెకండ్ మ్యాచెస్కి కావాల్సినటువంటి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అవే చెప్తాను నేను. చౌదరి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ యొక్క బీటెక్ చేసి ఎంఎస్ చేసి 125Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముందు అబ్బాయిలు చెప్పుకుందాం, ఇప్పటివరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కదా. అలాగే రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. ఈయన 200K వస్తుంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్ అండి, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో, ఇతను 120Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'11" హైటు,
బీటెక్. ఈ అబ్బాయికి కూడా 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. అయినా తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 45 సంవత్సరాలు, 5'8" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఈయన 85,000 వస్తుంది శాలరీ. తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తుంది, కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 నెంబర్స్ కూడా, ఈ 2 బ్రాంచెస్కి సంబంధించిన నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆ నెంబర్లకి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారు కూడా ఆ నెంబర్స్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తారండి. అక్కడికి మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. అక్కడ మీకు నచ్చిన ఎలాంటి సంబంధం కావాలన్నా సరే మాట్లాడవచ్చు అనమాట. ఓకేనమ్మా. చాలామంది రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళకి వివాహం జరిగినా సరే అలాంటి వారు వివాహం అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా వరకునమ్మ రాహుకేతు దోషాలు ఎలా అంటే కనుక, లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి, కేతువు చూస్తే 7వ ఇంట్లో ఉంటాడు. కేతువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, రాహు చూస్తే 7వ ఇంట్లో ఉంటాడు. అంటే వివాహానికి ఏదైతే మనకి ఉందో ఆ పట్టికలో 7వ ఇల్లు అంటే కనుక అది కళ్యాణ యోగం సూచిస్తుంది. తర్వాత వివాహానంతరం ఏ గ్రహం పాపగ్రహం ఉన్నా కూడా అక్కడ ఇబ్బందులు ఏర్పడతాయి. కుజుడు ఉంటే ఒక రకం ఇబ్బంది, అదేవిధంగా అష్టమంలో కుజుడు ఉంటే చాలా గొప్ప ఇబ్బంది. అదేవిధంగా విభేదాలకి కారణం ఈ రాహుకేతువులు కూడా అవుతారు. కుజుడే కాదు, కొంతమంది కుజదోషం ఉంది అని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అది కాకుండా ఈ రాహుకేతువులు కూడా చాలా డేంజర్. దానివల్ల కూడా విభేదాలు వస్తాయి, కోపం బుస్సుమని వస్తుంది. వాళ్ళకు కూడా అలాగే ఉందనుకోండి, వీళ్ళ జాతకం వాళ్ళ జాతకం బరాబరి ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇంక వేరే మనం కర్రలు ఇవ్వక్కర్లా, వాళ్ళిద్దరూ మాటలతో దెబ్బలాడేసుకుంటారు. అందువలన చాలా జాగ్రత్తగా జాతక పొంతనకి మనము కుటుంబాలు ఎంత ముఖ్యమో, ఆ అబ్బాయిలు అమ్మాయిలు చదువులు ఎంత ముఖ్యమో, జీతాలు ఎంత ముఖ్యమో, ఆస్తులు ఎంత ముఖ్యమో, జాతకం కూడా అంతే ముఖ్యం. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్ వేళ కొంచెం విశేషంగా తీసుకొచ్చాను నేను. పద్మశాలి క్యాస్ట్ వాళ్ళవి చెప్తాను. 25 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈయన 140Kలో ఉన్నాడు. తర్వాత H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, 15 లక్షల జీతంలో ఉంది పాప. వెనకాల కూడా వెల్ సెటిల్డ్, 2 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, ఎంఫార్మసీ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి. 50,000 జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీఫార్మసీ చేసి ఈ అమ్మాయి ఓన్ బిజినెస్ చేస్తుంది. 50,000 వస్తుంది నెలకి. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, ప్రత్యేకించి ఈరోజు చేయాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయమ్మా? ప్రత్యేకించి వేళ చేసుకోవాల్సింది ఏంటంటే, సాయంకాల సమయంలో చక్కగా కృష్ణ భగవానుణ్ణి చిన్ని కృష్ణుడుగా ఆయనకి చిన్న ఉయ్యాల కట్టి ఆయనకి తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని అంటూ ఆ ఉయ్యాలను ఊపి, పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా ఉయ్యాల ఊపి ఆయనకి చక్కగా కీర్తనలు కానీ పాటలు కానీ ఏం రాకపోతే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః, తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే విజయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడి ఉంటాడో అక్కడ తప్పనిసరిగా విజయం తథ్యం. కాబట్టి పెళ్లి కాని వాళ్ళు కృష్ణ భగవానుడి చిన్న ఉయ్యాల్లో ఊపండి. తప్పనిసరి గుడ్డ ఉయ్యాలు వేసి ఊపండి. చిన్న క్లాత్ కట్టేసి చిన్న కర్రకి పెట్టి కృష్ణ పరమాత్మ ఫోటో కానీ లేకపోతే ఏదైనా విగ్రహం కానీ పెట్టి ఊపి చక్కగా వెన్న నైవేద్యం పెట్టడమే కాకుండా అటుకులు పట్టుకు బెల్లం కలిపినటువంటి నివేదన చేసి సాయంకాల సమయంలో ధూప దీప నైవేద్యాలతో మంచిగా చక్కగా ఇల్లంతా కూడా చిన్న చిన్న పాదాలు వేసి అలంకరించండి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అదే మీ సంకల్పాలు సిద్ధింపజేయడానికి శ్రీకృష్ణ పరబ్రహ్మ వెంటనే ద్రౌపది అడిగితే వస్త్రాలే ఇచ్చినటువంటి ఆయన మీరు అడిగితే ఎందుకు ఇవ్వడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే.
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాన్ని చూస్తానయ్యా, ఒక్కసారి కృష్ణ అనండి, మీ తృష్ణ తీరిపోయేలాగా నేను వరాలు ఇస్తాను అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకని మీరు ఆ పని చేయండి. మంచిగా మీ ఇంట్లో కళ్యాణ ఘడియలు మోగుతాయి. వెంటనే మీరు, మనకి శ్రావణ మాసం కూడా దగ్గరగా ఇంకొక వారం 10 రోజుల్లో ఎండ్ అయిపోతుంది. అందువల్ల త్వరపడండి, చక్కని వివాహానికి, చక్కని జీవితాలకి శ్రీకారం చుట్టండి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.